హలో గైస్, విషయం ఏంటంటే చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అలానే యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియోస్ అలానే ఆబ్జెక్ట్స్ మాట్లాడుతున్నట్టు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి? ఈజీ వేలో ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసైతే నేను ఈ వీడియోలో అనేది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాననమాట. వీడియో అనేది ఎండ్ వరకైతే చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్‌లోనే మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసైతే నేను ఈ వీడియోలో అనేది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాననమాట. అందుకనేసి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఒక ఛానల్ అనేది విజిట్ అయ్యుంటే ప్లీజ్ మన ఒక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా అందులో పెట్టుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక విషయం అయితే తెలుసుకోండి. అదేంటంటే జస్ట్ ఇప్పుడు నేను 2 మినిట్స్ అనేది యూజ్ చేసి ఏఐ వీడియో అనేది క్రియేట్ చేశాను ఇంతకు ముందే. ఆ వీడియో అనేది చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్‌లోనే మీరు కూడా ఏ వీడియోస్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు వీడియోస్ అనేది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను పుచ్చకాయ. నన్ను తింటే మీ బాడీకి చాలా కూలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఐ యామ్ ద మ్యాంగో. ఇఫ్ యు ఈట్ మీ, గుడ్ ఎనర్జీ. ఇప్పుడు వీడియోస్ అనేది చూసారు కదా, అలాంటి వీడియోస్ మనం ఎలా ఈజీగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే తెలుసుకుందాం అనమాట. దానికోసం మనకేంటంటే ఒక వెబ్సైట్ అనేది కావాలి, అలానే ఒక 2 యాప్స్ అనేది కావాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ వచ్చేసి మనము ఒక ఆబ్జెక్ట్ అనేది మాట్లాడుతున్నట్టు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం చాట్ జీపీటీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీ ఒక ఫోన్లో చాట్ జీపీటీ యాప్ అనేది లేకుంటే మీరేంటంటే ప్లే స్టోర్లో కానివ్వండి, లేదంటే యాప్ స్టోర్లో కానివ్వండి వెళ్ళి మీరు చాట్ జీపీటీ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క మెయిల్‌తో అనేది లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పైన కార్నర్‌లో 2 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ 2 లైన్స్ అనేది కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ పైన. అవైతే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఇక్కడ యాప్స్ అనేది కనిపిస్తుందా? అక్కడైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్‌లో అంటే పైన ఇక్కడ చూడండి, రైట్ సైడ్‌లో పైన జీపీటీస్ అనేది కనిపిస్తుందా? అక్కడైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో వెళ్ళి ఏంటంటే టాకింగ్ ఆబ్జెక్ట్స్ అనేసి అయితే మీరు సెర్చ్ అయితే చేయండి. టాకింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అలాగా ఏంటంటే సెర్చ్ అయితే చేయండి. మనము టాకింగ్ ఆబ్జెక్ట్స్ అనేది సెర్చ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఒక ఆప్షన్ అయితే వస్తుందనమాట. ఆబ్జెక్ట్స్ టాక్ అని చెప్పేసి అయితే మనకు ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చిందా చూడండి. లోగోలో వచ్చేసి రెడ్ కలర్ బాటిల్ అయితే ఉంటుంది. ఆ ఒక ఆప్షన్ అనేది మనం అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద మనకి చాట్ అని అయితే కనిపిస్తుందా? అక్కడైతే మనం ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కింద స్టార్ట్ చాట్ అని అయితే కనిపిస్తుందా? అక్కడైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందనమాట. ఇప్పుడేంటంటే మనం ఒక ఇమేజ్‌ని అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటంటే మనము వీడియో అనేది క్రియేట్ చేయడానికి ముందు మనం ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ స్టాక్ ఆప్షన్‌కైతే వచ్చామనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మీరు ఏ ఒక్క ఆబ్జెక్ట్స్‌తో మాట్లాడివ్వాలి అంటే ఏ ఒక్క ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేసి మీరు వీడియో అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చాలా వరకు వీడియోస్ అనేది మీరు చూసుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో. అలానే ఇప్పుడు మనము ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకొని వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్‌కి మ్యాంగో అని చెప్పేసి అయితే నేను ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ టైప్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఏ ఒక్క ఆబ్జెక్ట్స్‌తో మాట్లాడివ్వాలి అనుకుంటుంటే ఆ ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ అంటే టైప్ చేసి ఇక్కడ సెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రైట్ సైడ్‌లో ఇక్కడ యారో మార్క్ అయితే కనిపిస్తుంది, సెండ్ మార్క్. అక్కడైతే మీరు సెండ్ చేసి మీ యొక్క ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మ్యాంగో అనేది నేనైతే సెర్చ్ అయితే చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్‌లో బ్లాక్ కలర్‌లో మనకి సెండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే మనము ఈ యొక్క చాట్ జీపీటీకి అనేది మనం సెర్చ్ చేసింది సెండ్ అయితే చేయాలి అనమాట. సెండ్ అనేది చేసిన తర్వాత కొంత టైం అయితే తీసుకొని మనకు ఒక ప్రాంప్ట్ అలానే స్క్రిప్ట్ కూడా ఇస్తుంది అనమాట. మనం స్క్రిప్ట్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం అనమాట. మీరు ఓన్‌గా ఏదో ఒక స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటే మీరు మీ యొక్క స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చాట్ జీపీటీ ఇచ్చిన స్క్రిప్ట్ అనేది కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ప్రాంప్ట్ అనేది ఇచ్చిందనమాట. టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే కనిపిస్తుందా? ఈ ఒక్క ఏంటంటే ప్రాంప్ట్ అనేది మనం కాపీ అయితే చేసుకోవాలనమాట. ఇది చూడండి, ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ అనేది చేసుకున్న తర్వాత మనము మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయాలనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏంటంటే చాట్ జీపీటీలో బ్యాక్ అయితే వచ్చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంటూ మార్క్ అయితే కనిపిస్తుందా? అక్కడైతే ప్రెస్ చేసి మీరు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. అంటే పూర్తిగా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, చాట్ జీపీటీ అయితే కనిపిస్తుందా? అక్కడైతే ఓపెన్ అయితే చేయండి. చూడండి, మనం ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఆస్క్ ఎనీథింగ్ అనేసి అయితే మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ప్రెస్ చేసి మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే మనం ఇక్కడ అనేది పేస్ట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను కాపీ చేసుకున్న
ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నా. మీరు కూడా పేస్ట్ అనేది చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఇక్కడ సెండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ సెండ్ అయితే చాట్‌జీపీటీకి అనేది మనం ఒక ప్రాంప్ట్ అనేది సెండ్ అయితే చేయండి. సెండ్ అనేది చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకొని మనకి ఇమేజ్ అనేది క్రియేట్ చేసిస్తుందనమాట. ఒకవేళ చాట్‌జీపీటీ మీకు ఇమేజ్ అనేది క్రియేట్ చేసి ఇవ్వకపోతే మీరు జెమినీ కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనము కాపీ చేసుకున్న పేస్ట్ అనేది అక్కడికి వెళ్ళి మీరు పేస్ట్ చేస్తే అక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ అనేది అది కూడా క్రియేట్ అనేది చేసి ఇస్తుందనమాట. చాలా ఈజీగా ఏంటంటే సింపుల్‌గా మనము ఇమేజ్ అనేది ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను అనమాట. నాకు చూడండి ఈ ఒక ప్రాంప్ట్ ద్వారా నాకు ఇమేజ్ అనేది క్రియేట్ చేసి అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏంటంటే మనము ఈ ఒక ఇమేజ్ పైన ఓపెన్ అయితే చేసుకొని ఓపెన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా? ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఈ యొక్క ఇమేజ్ అనేది అయితే సేవ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క ఇమేజ్ అనేది యూజ్ చేసుకొని మనము వీడియో అనేది క్రియేట్ చేయాలి. దానికోసం మనకి ఏంటంటే ఒక స్క్రిప్ట్ అనేది కావాలి. స్క్రిప్ట్ ఎక్కడ మనకు దొరుకుతుందంటే మీరు ఓన్‌గా మీరేంటంటే తెలుగులోనే యూజ్ చేసి వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే తెలుగులోనే మాట్లాడుతున్నట్టు వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. నేను చాట్‌జీపీటీ ద్వారానే నేనేంటంటే స్క్రిప్ట్ కూడా తీసుకుంటాననమాట. ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేనంటే తెలుగులోనే ఈ యొక్క చాట్‌జీపీటీని అడుగుతాననమాట. నాకొక మంచి స్క్రిప్ట్ ఇవ్వు అని చెప్పేసి అయితే నేను మ్యాంగోకి మంచి ఒక స్క్రిప్ట్ అనేది ఇవ్వు అని చెప్పేసి అయితే నేను తెలుగులోనే అడుగుతాననమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒకవేళ ఇంగ్లీష్‌లో మీరు టైపింగ్ రాలేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ మైక్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా? అక్కడ మీరు వెళ్ళి మీరు ఏంటంటే మీకు ఎలాంటి స్క్రిప్ట్ కావాలి అని చెప్పినా కూడా మీకు ఆ ఒక్క చాట్‌జీపీటీ అనేది మీకు స్క్రిప్ట్ అనేది ఇస్తుందనమాట. ఒకవేళ మీకు ఇంగ్లీష్‌లో టైపింగ్ రాలేదంటే మీరు తెలుగులో కూడా అడగొచ్చనమాట. ఇక్కడ చూడండి నేను తెలుగులోనే అడుగుతాననమాట. ఇక్కడ చూడండి నాకు మ్యాంగోకి మంచి స్క్రిప్ట్ అనేది ఇవ్వు అని చెప్పేసి నేను అడుగుతున్నాననమాట. ఇక్కడ చూడండి స్క్రిప్ట్ అనేది ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతున్నా. ఇక్కడేంటంటే మనకి మ్యాంగోకి ఒక మంచి స్క్రిప్ట్ అనేది ఇస్తుందనమాట. ఇక్కడ చూడండి నాకు తెలుగులోనే ఇస్తుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్‌లో ఇచ్చిందంటే మళ్ళీ మీరు అడగండి చాట్‌జీపీటీని నాకు తెలుగులో కావాలి అని చెప్పేసి అయితే మీరు అడిగితే మళ్ళీ నీకు తెలుగులో అనేది ఇస్తుందనమాట. ఇప్పుడేంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ సీన్ 1 అని అయితే కనిపిస్తుందా? ఇదేంటంటే మనము డైలాగ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అందరూ నన్ను తింటారు కానీ నాతో ఒక్కసారి కూడా మాట్లాడరు అని అయితే కనిపిస్తుంది. ఇక్కడేంటంటే మనం ఈ ఒక్క లైన్ అనేది మనం కాపీ అయితే చేసుకోవాలనమాట. చూడండి ఇప్పుడు ఈ ఒక్క స్క్రిప్ట్ అనేది మనం కాపీ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడేంటంటే మనం జనరేట్ చేసుకున్న ఇమేజ్‌ని అలానే ఈ ఒక్క స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి మనము వీడియో ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి అయితే మనం తెలుసుకుందామనమాట. దానికోసం మనము ఇక్కడ మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. పూర్తిగా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ అనేది వచ్చిన తర్వాత మనం ఏదో ఒక బ్రౌజర్ అనేది అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ గూగుల్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ సెర్చ్ బార్‌లో వచ్చేసి గూగుల్ ఫ్లోని అయితే మనం ఒక వెబ్‌సైట్ అనేది సెర్చ్ అయితే చేయాలనమాట. ఇక్కడ చూడండి గూగుల్ ఫ్లోని అయితే సెర్చ్ అయితే చేయండి. ఇలా సెర్చ్ అనేది చేసిన తర్వాత మనకి కొన్ని వెబ్‌సైట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కొంచెం ఏంటి కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకనేది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గూగుల్ ల్యాబ్స్ అని అయితే ఇక్కడ మనకి ఫ్లో అనేది ఒక వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనము ఈ యొక్క గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ విత్ ఫ్లో అని అయితే కనిపిస్తుందా? ఇక్కడ ఏంటంటే మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉందనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనము ఏంటంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి న్యూ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడైతే ఓపెన్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి ఓపెన్ అనేది చేసిన తర్వాత కొంచెం లోడింగ్ అయితే తీసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందనమాట. ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడేంటంటే మనము జనరేట్ చేసిన ఇమేజ్ అలానే మనము కాపీ చేసుకున్న స్క్రిప్ట్ కూడా మనం ఇక్కడైతే యాడ్ అయితే చేయాలనమాట. ఫస్ట్ వచ్చేసి మనము జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే మనం ఇక్కడైతే మ్యాంగో ఇమేజ్ అనేది ఇక్కడ అయితే యాడ్ అయితే చేయాలి. కింద లెఫ్ట్ సైడ్‌లో కింద ప్లస్ మార్క్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ఓపెన్ అయితే చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి. పైన చూసిన తర్వాత సెర్చ్ ఫర్ అసెట్స్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మనం రైట్ సైడ్‌లో యారో మార్క్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోటో లైబ్రరీ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం జనరేట్ చేసుకున్న మ్యాంగో ఇమేజ్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి యాడ్ అయితే చేయండి. పైన టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే టిక్ చేసి మనము జనరేట్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి. ఇప్పుడేంటంటే మనము కాపీ చేసుకున్న స్క్రిప్ట్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయాలనమాట. ఇక్కడ చూడండి వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అనేది కింద కనిపిస్తుందా? అక్కడ మనం ఏంటంటే ఇక్కడ కాపీ చేసుకున్న స్క్రిప్ట్ అనేది ఇక్కడైతే పేస్ట్ అనేది చేయాలనమాట. పేస్ట్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఎలాంటి రేషియోలో అంటే ఏ సైజులో మనకి వీడియో అనేది కావాలి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ చూడండి వీడియో అనేది కనిపిస్తుందా? ఇక్కడ వీడియో అనేది కనిపిస్తుందా? అక్కడైతే ఓపెన్ అయితే చేసి మనకి ఎలాంటి ఏంటంటే సైజులో ఇమేజ్ అనేది అంటే వీడియో అనేది కావాలి అని చెప్పేసి అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనమాట. నాకు ఇప్పుడు షార్ట్ కంటే అంటే రీల్ కావాలి కాబట్టి నేను 9:16 రేషియోలో నేను వీడియో అనేది క్రియేట్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటాను అనమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఇమేజ్ ఆప్షన్‌లో ఉండకూడదు. వీడియో ఆప్షన్ అయితే ఉండాలనమాట. అది అనేది టిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద యారో మార్క్ కనిపిస్తుందా?
ఇక్కడ కింద యారో మార్క్ అయితే కనిపిస్తుందో అక్కడేంటంటే మనం ప్రెస్ చేసి ఈ ఒక్క ఇమేజ్ అలానే మనం ఒక స్క్రిప్ట్ అనేది సెండ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ చూడండి కింద యారో మార్క్ అయితే కనిపిస్తుందో రైట్‌కి అక్కడేంటంటే మనము ప్రెస్ చేసి ఈ ఒక్క ఇమేజ్ అలానే స్క్రిప్ట్ అనేది మనం సెండ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే నేనైతే సెండ్ అయితే చేస్తున్నా. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కొంతసేపు అయితే టైం అయితే తీసుకుంటుందన్నమాట. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి నేను ఏంటంటే ఇమేజ్ అనేది వీడియో అనేది క్రియేట్ అయితే చేశానన్నమాట. ఈ వీడియో ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే మీరైతే చూడండి. Hi friends, I am the mango. If you eat me, good energy will come to your body. నాలో విటమిన్ A మరియు వైటమిన్ C చాలా ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా నేను జనరేట్ చేసిన వీడియో ఎలా వచ్చింది అని చెప్పేసి చాలా సూపర్‌గా అయితే వచ్చిందనమాట. మీరు కూడా మనం ఒక వీడియో అనేది చూస్తూ మీరు కూడా ఏ వీడియోస్ అనేది సింపుల్‌గా జస్ట్ ఒక 2 మినిట్స్‌లోనే వీడియో అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చనమాట. క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, యూట్యూబ్‌లో కానివ్వండి చాలా ఈజీగా అప్‌లోడ్ అనేది చేసుకొని ఫాలోవర్స్ అనేది పెంచుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి ఈ యొక్క జనరేట్ చేసిన వీడియో అనేది ఎలా డౌన్‌లోడ్ చేయాలి అని చెప్పేసి నేను చూపిస్తాననమాట. ఇక్కడ చూడండి వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో పైన లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రెస్ చేసి మీరు ఈ వీడియో అనేది మీరు జనరేట్ చేసుకున్న వీడియో అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, యూట్యూబ్‌లో కానివ్వండి అప్‌లోడ్ చేసి సబ్స్క్రైబర్స్‌ని అయితే పెంచుకోండి. అలానే మన ఒక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలానే మనం ఒక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అయితే వెళ్ళండి. నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాననమాట. చాలామందికి ఈ ఒక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. బిగినర్స్‌కి అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. ప్లీజ్ మన ఒక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.